ఉషా. ఉషా, ఏంటి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? టాక్సీ బిజినెస్ స్టార్ట్ చేసావా? ఎవరు దొరుకుతారా అని రోడ్డు మీద కాపుకాసావు? నాకంత టైం ఎక్కడుంది? మన మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించి ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఫిక్స్ చేశాను. ఆ పని మీదే వెళ్తున్నాను. అద్భుతమైన ప్రోగ్రామా? అంటే పాటల థీము కాన్సెప్ట్ మారుస్తున్నావా, లేకపోతే ప్రొడ్యూసర్గా నువ్వే పక్కకు తప్పుకుంటున్నావా? బ్యాడ్ గెస్. రెండూ కాదు, ఏదీ మారదు. ఏ పాటికే కిరణ్ గారు నీకు చెప్పుంటారనుకున్నానే. బాగానే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అవసరం లేని వాటిని నా దగ్గర డిస్కస్ చెయ్యరు. అదేదో పెద్ద ఇష్యూలా నువ్వు పొంగిపోకు. సర్లే, ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. ఇంతకీ మన పాటలు ఎంతవరకు వచ్చాయి? ఒక్క పాటైనా కంప్లీట్ చేసావా? లైఫ్లో ఫస్ట్ టైం ఒక పాట గురించి అస్సలు ఆలోచించాలనిపించడం లేదు. ఆ ఆలోచన వస్తుందంటేనే మైండ్ పనిచేయడం లేదు. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ కదా, అలానే ఉంటుంది. ఇంగ్లీష్లో అంత గొప్పగా చెప్పావు, కానీ తెలుగులో అలాంటి వాటిని మతిలేని ముచ్చట్లు అంటారు. నా ముచ్చట్లు ఎలాంటివైనా పాట రాయాల్సింది, రాసేది నువ్వే. 6వ పాట మన ఆల్బమ్కి హైలైట్. కంటెంట్ గుర్తుంది కదా? భార్య ప్రేమని కూడా కాదనుకుని భర్త తన లవర్తో ఒక వర్షం కురిసిన రాత్రిలో కమిట్ అవుతాడు. పాట చాలా రొమాంటిక్ గా ఉండాలి. ఎలా ఉంది ఈ రొమాంటిక్ థీమ్? అది రొమాన్స్ కాదు, పరవశం. నీకెలా అనిపించినా ఐ డోంట్ కేర్. నిజంగా జరిగిందా అన్నట్టు ఉండాలి ఆ పాట. ఆ పాట విన్న ఎవ్వరైనా నీ జీవితంలో జరిగింది గుర్తుపెట్టుకుని రాసావేమో అన్నంత న్యాచురల్ గా రావాలి. అంతా కలిసొచ్చి పాటలో జరిగినట్టే నాకు కిరణ్ కి మధ్య నిజంగా అలా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరనుకో. నోర్మోయ్, నువ్వు నీ పిచ్చి మాటలు. నీలాంటి వాళ్ళు చేసే పనులకి దేవుడి దయ ఉండదు, శిక్ష మాత్రమే ఉంటుంది. ఆత్మవంచన చేసుకుని నీ నీచమైన కాన్సెప్ట్కి పాటలు రాస్తాను. అది నీకోసం కాదు, కేవలం మా వారి కెరీర్ కోసం. నేను కూడా మీ వారి కోసమే వర్క్ చేయమంటున్నాను. లేదంటే నష్టం కూడా మీ వారికే. మంచి చేస్తున్న ముసుగులో చాలా తప్పులు చేస్తున్నావు పల్లవి. ఏదో ఒక రోజు నా చేతులతోనే నీకు బుద్ధి చెప్తాను. నువ్వు సృష్టించిన పాత్రలు నీ వరకే పరిమితం చేసుకో. అంతకు మించి ఊహించుకుంటే చివరకు మిగిలేది నిరాశే. అవును, మిగిలేది నిరాశే. నాకు కాదు, నీకు. అది కూడా చూస్తా. ఏంటి నువ్వు చూసేది? ఆల్రెడీ మీ అత్తమామల్ని నా వైపు తిప్పుకోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నాను. అది కూడా సక్సెస్ అయితే నీ వాళ్ల ముందే నిన్ను ఒంటరిని చేస్తాను. నీ భర్తని నా జతగా మార్చుకుంటాను. ఏంటి స్వాతి నంబర్స్? స్ట్రైక్ అయిన తర్వాత వర్కర్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, సిన్సియర్గా వర్క్ చేస్తామని యూనియన్ మొత్తం చెప్పారు కదా. అయినా ప్రొడక్షన్ ప్రాఫిట్స్ ఎందుకు తగ్గాయి? అంటే సార్, అది మన పాత డీలర్స్ అందరూ ఆర్డర్ ఇవ్వడం తగ్గించారు. కొంతమంది వేరే ఆప్షన్కి ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ ఆన్సర్స్ ఇవ్వద్దు స్వాతి.
మన డీలర్స్ బిహేవియర్లో చేంజ్కి కారణం ఏంటో తెలుసుకోండి. ఓకే మేడం. వాళ్ళు అప్రోచ్ అయిన కంపెనీ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ లోపు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే మేడం. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, వాట్ యు సో ఇస్ వాట్ యు రిప్. ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు అదెందుకు? విత్తనాన్ని బట్టే మొక్కున్నట్టు నువ్వు నీ ఫ్రెండ్ చేసిన తప్పుల వల్లే ఈ రిజల్ట్ ఇలా ఉంది. తప్పులేంటి? యూనిఫామ్ ప్రాజెక్ట్ గురించి, మీరు మెయింటైన్ చేసిన క్వాలిటీ గురించి ఈ పాటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది డీలర్స్లో నెగిటివ్ ఫీల్ ఉంది. మీ వల్ల అది ఇంకా ఎక్కువై మొత్తానికి దూరం అవుతున్నారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ప్రోవర్బ్ విన్నావా నువ్వు? మీరేం చేసినా నష్టమే వస్తుందని ఒప్పుకుంటున్నావా? కాదు, ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా నన్ను బ్లేమ్ చేయడం నీకు అలవాటైపోయిందని చెప్తున్నాను. నాకెందుకో మన డీలర్స్ వెళ్ళిపోవడానికి బ్యాక్గ్రౌండ్లో మీ అమ్మా నాన్నల ప్లాన్ ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తుంది. మా అమ్మా నాన్న నన్ను, నా టాలెంట్ని అంచనా వేయడంలో తప్పు చేశారు. కానీ మనంత దారుణంగా కుట్రలు చేయటం రాదు, తెలీదు. నిజాయితీగా సంపాదించడం నేర్చుకో అని చెప్తున్నా వినకుండా నువ్వు కార్తీక్ కలిసి లాభాలొస్తే చాలు, ధర్మం నీతి అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు తెలుస్తుందా ఆ ఎఫెక్ట్? అది తప్పని ఒప్పుకోలేక మా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. ఏంటి మీ వాళ్ళ? నేను పడి ఏడుస్తున్నానా? కడుపులో బిడ్డని దూరం చేసింది మీ వాళ్ళే. అమ్మ నాన్నల పిలుపుకి మనల్ని దూరం చేసింది మీ వాళ్ళే. నేను నీకోసం ఆలోచిస్తున్నా, కష్టపడుతున్నా, ఎప్పుడు ఇలానే అపార్థం చేసుకుంటావు, అవమానిస్తావు, ఆఖరికి నన్ను ఇలా ఏడిపిస్తూ ఉంటావు. మేఘనా ప్లీజ్, ఏడు పాపు. ఇది మన ఇల్లు కాదు, ఆఫీస్. ఎవరైనా చూస్తే బాగోదు. మా అమ్మా నాన్నలు అలాంటి వాళ్ళు కాదని చెప్తున్నానే తప్ప నిన్ను ఏడిపించాలని కాదు. ఏడవకు. ఏమైపోయావు కార్తీక్? ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు? నేను హాస్పిటల్లో ఉన్నాను మేఘనా. హాస్పిటలా? ఏమైంది? మా కజిన్ సిస్టర్ శ్రీవాణికి యాక్సిడెంట్ అయింది. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్తున్నారు. ఓ అవునా, సారీ కార్తీక్. ఏమైనా హెల్ప్ కావాలా? ప్రస్తుతానికి ఏమొద్దు. నేను కొన్ని రోజులు ఆఫీస్కి రాను, అది చెప్పడానికే కాల్ చేశాను. ఓకే అయితే నో ప్రాబ్లం. మీ అక్కని జాగ్రత్తగా చూసుకో. మేఘనా, ఇంకో విషయం, తరుణ్ హాస్పిటల్కి వచ్చాడు. ఎందుకు? మా అక్క మీ ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆ పరిచయమే అనుకుంటా. హిట్ అండ్ రన్ కేసుగా కన్సిడర్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరో కావాలని ప్లాన్ చేసి గుద్దినట్టుగా బాగా డౌట్ పడుతున్నాడు. నన్ను కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యాక్సిడెంట్ జరిగిన చోట సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాడంట. యాక్సిడెంట్ ఎవరు చేశారో ఖచ్చితంగా కనిపెడతానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అసలు ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అంటే మా అక్క కేసుని తరుణ్ ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నాడో నీకేమైనా తెలుసా అని. నాకేం తెలీదు. ఓకే మేఘనా, ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది? డాక్టర్ శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయిందంట. శ్రీవాణి అంటే? అదే నేను ట్రీట్మెంట్ తీసుకున్న గైనకాలజిస్ట్. ఆవిడ కార్తిక్కి కజిన్ సిస్టర్. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు? కండిషన్ క్రిటికల్గానే ఉందట. కార్తిక్ ఇప్పుడు అక్కడే ఉన్నాడు. మనం చూడడానికి హాస్పిటల్కి వెళ్దాం. కార్తిక్ మళ్ళీ కాల్ చేస్తానన్నాడు, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. సరే, నీ ఇష్టం. నమస్కారం అండి, నా పేరు రాజేంద్ర. నేను యూటీహెచ్టీ బ్యాంక్ జనరల్ మేనేజర్ని. చెప్పండి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కోసం చూస్తున్నారని తెలిసింది. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. నేను ఆల్రెడీ మీ బ్రాంచ్ కూడా వచ్చాను. అప్పుడు వేరే మేనేజర్ ఉన్నారు.
షూరిటీ లేనిది లోన్ ఇవ్వడం కుదరదని చెప్పారు. మీ గురించి ఆయనకు తెలియదులేండి. తేజ ఇండస్ట్రీస్ పేరు మీద ఆల్రెడీ మా బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ ట్రాన్సాక్షన్ డేటా అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఓ, అయితే డీటెయిల్స్ అన్ని కనుక్కునే వచ్చారన్నమాట. అదే కదండి మా డ్యూటీ. ఒకప్పుడు బెస్ట్ కస్టమర్స్ మీరు. మిమ్మల్ని వదులుకోవడం మా బ్యాంక్ వాళ్ళకి అసలు ఇష్టం లేదండి. అందుకే లోన్ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి వచ్చాను. ఇన్ని రోజులు నేను తిరగని బ్యాంకు లేదు, బ్రాంచ్ లేదు. అలాంటిది సడన్గా మీకు మీరుగా ఇంటికొచ్చి లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు నన్ను నమ్మొచ్చు. మాకు నమ్మకం లేనిది మీ ప్రొఫెషన్ గురించి కాదు, మా పరిస్థితుల గురించి. సొంతంగా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్నా పెట్టుబడి లేక ఇన్ని రోజులు మా ఆలోచనలు ప్రశ్నలతోనే ఆగిపోయాయి. ఇప్పుడు సమాధానం దొరికింది కదా సార్. మీరు జస్ట్ ఓకే అనండి చాలు. మిగిలిన ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. ఓకే అనడానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే షూరిటీగా పెట్టడానికి మా దగ్గర ఏ ప్రాపర్టీ లేదు. మేముంటున్న ఈ ఇల్లు మాదే అయినా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు. చూడండి మేడం, మాకు మీ మీద గుడ్ విల్ ఉంది. మీలాంటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే 10 మందికి ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం ఉంది. మీరు ఏ లాభాపేక్ష లేకుండా అత్యాశకు పోకుండా బిజినెస్ చేస్తారని మా ఎంక్వైరీలో తెలిసింది. మీ పేరు మీద అకౌంట్స్ ఉన్నప్పుడు పాత రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే ఏ విధమైన లేట్ పేమెంట్ లేదు. మీలాంటి వ్యాలిడ్ కస్టమర్ మా బ్యాంకుకి చాలా అవసరం అండి. ఇదివరకంటే బ్యాంకుకి కస్టమర్లు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కస్టమర్లను వెతుక్కుంటూ బ్యాంకులే ఇంటికి వస్తున్నాయి. మీ దృష్టిలో ఇది సాయమైనా మాకు మాత్రం వ్యాపారమే. సో మీ ఒపీనియన్ బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇంటికొచ్చి మరీ పలకరిస్తే వద్దని ఎలా అనగలం? లోన్ ప్రాసెస్ చేయండి. అలా అన్నారు, బాగుంది. మాకు లోన్ ఎంతవరకు రావచ్చు? 50 లక్షల వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ కావాలంటే మా చైర్మన్ గారు పర్మిషన్ తీసుకోవాలి. వద్దండి, 50 లక్షలు చాలు. ఇంతకీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? 2-3 ఆప్షన్స్ మైండ్లో ఉన్నాయి. లోన్ శాంక్షన్ అవడం లేట్ అయ్యేసరికి ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. నన్ను అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈజ్ ద బెస్ట్. లేదనుకుంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో టెక్స్టైల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆప్షన్ మీది. లోన్ శాంక్షన్ చేసే పూచి నాది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఇన్ని రోజులు తెలిసిన వాళ్ళందరి దగ్గర అన్ని బ్యాంకుల చుట్టూ లోన్ కోసం ట్రై చేసి అలసిపోయానండి. ఇక లోన్ రాదేమో, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయలేమేమో అన్న టైంలో మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఇప్పటికీ నమ్మకంగా లేదు నాకు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుందండి. మాకు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉందని నమ్ముతున్నాం. ఇన్నాళ్ళు నేను మొక్కిన దేవుడే మిమ్మల్ని మా ఇంటికి పంపించాడు. దేవుడు కాదమ్మా, దేవత. దేవత ఏంటండి? అదే సార్, మేం బ్యాంకు వాళ్ళం, డబ్బుతో వ్యవహారం కదా, అందుకే లక్ష్మీదేవి పంపించింది అన్నాను. మీకు వీలైతే ఈరోజు, లేదంటే రేపు బ్యాంకుకు వస్తే పేపర్ వర్క్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా లోన్ శాంక్షన్ చేసే ఏర్పాటు చేస్తాను. అడగకుండానే ఇంత పెద్ద లోన్ ఇస్తున్నారు. రీపేమెంట్ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. అది ప్రత్యేకంగా చెప్పాలా? మీ ట్రాక్ రికార్డ్ ఏంటో మాకు తెలుసు. మీరు స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్కి ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పరేను. వదిన, గుడ్ న్యూస్. అమ్మా నాన్న బిజినెస్ కి లోన్ శాంక్షన్ అయ్యింది. ఓ అవునా? ఎలా? బ్యాంక్ మేనేజరే డైరెక్ట్ గా ఇంటికొచ్చి ఏ షూరిటీ లేకపోయినా లోన్ ఇస్తామని చెప్పారు. అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళకి అత్తయ్య మావేల కల నెరవేరబోతుందన్నమాట. అవును దినా, ఆల్మోస్ట్ సిటీలో ఉన్న బ్యాంక్లన్నీ నో చెప్పేసరికి
అమ్మా నాన్న చాలా డిసప్పాయింట్ అయ్యారు. అలాంటిది ఈరోజు స్వయంగా బ్యాంక్ మేనేజరే ఇంటికి రావటం, లోన్ ఇస్తానని చెప్పటం నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇదంతా దేవుడిదే అని అమ్మా నాన్న ఫీల్ అవుతున్నారు. థ్యాంక్స్ శ్రీనిధి. నువ్వు ఫ్రీగా ఉంటే ఇక్కడికి రావచ్చు కదా వదినా. మాతో పాటు నువ్వు కూడా ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడే ఈ విషయాన్ని మీ అన్నయ్యకు చెప్పి ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తాం, సరేనా? సరే వదినా, బాయ్. బాయ్. ఏవండి ఏవండి ఏవండి, మీకు గుడ్ న్యూస్. అంటే ఇష్యూ కన్ఫర్మ్ అయిందా? ఎప్పుడు? ఇప్పుడే. వావ్, కంగ్రాచులేషన్స్. అయ్యో, ఆగండి ఆగండి, మీరు ఏమనుకుంటున్నారు? అదే కదా. అదే అంటే అదే నువ్వు అమ్మ, నేను నాన్న. అబ్బా, అది కాదు, ఇది వేరే. వేరేనా? వేరే అంటే? అత్తయ్య మావే స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ కి లోన్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఇంటికొచ్చి మరీ చెప్పారంట. గ్రేట్. ఈ మధ్య బ్యాంక్ మేనేజర్లు ఇంటికొచ్చి మరీ లోన్ ఇస్తున్నారన్నమాట. అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఆ మేనేజర్ కి అత్తయ్య గురించి, ఆవిడ స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ గురించి తెలిసేమో. అయినా అత్తయ్య ఇలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ ఎదిగితే ఎందరికో ఆదర్శంగా నిలుస్తారని భావించారేమో, అందుకే ఇచ్చుంటారు. మీరేంటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? నిన్ను క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్తావా? ఏంటండి? ఆ బ్యాంక్ మేనేజరు నీకు తెలిసిన మనిషే కదా? లోన్ గురించి నువ్వే మాట్లాడుంటావు కదా? హలో, అడిగేది నిన్నే, నిజం చెప్పు. అవునండి, నేనే చెప్పాను. ఆ బ్యాంక్ మేనేజర్ నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. అనుకోకుండా ఇన్ని మీట్ అయినప్పుడు ఈ లోన్ గురించి మాట్లాడాను. ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఈరోజు ఇంటికి వెళ్ళి మాట్లాడారు. థ్యాంక్స్ ఉషా. ఎందుకు? మా పేరెంట్స్ కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నందుకు, వాళ్ళ బిజినెస్కి ఎవరూ చేయలేనంత సాయం చేస్తున్నందుకు. ఏంటండి మీరు? వాళ్ళు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే నాకు బంగారం లాంటి భర్తనిచ్చిన దేవుళ్ళు. 10 మంది బాగు కోసం పరితపించే ఆదర్శవంతులు. శత్రువైనా సరే కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుకొచ్చే మంచివాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం చేసేది ఉడతా భక్తి సాయమే తప్ప మీరు థ్యాంక్స్ చెప్పేంత గొప్ప కాదు. నీ మంచితనానికి, కుటుంబం పట్ల నీకున్న బాధ్యతకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్స్ తర్వాత చెప్దురు గానీ మీరు మాత్రం ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు. నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు. థ్యాంక్ యూ. ఏవండి, మనం ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి అత్తయ్య మావయ్యకి కంగ్రాట్స్ చెప్దామా? దాందే ఉంది, వెళ్దాం. మేఘన అక్క ప్రెగ్నెంట్ అవ్వడం, హారిక అక్క ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవ్వడం అంత అబద్ధం బావగారు. ఎవ్వరూ వేయని టాబ్లెట్లు హారిక వేసినట్టుగా నాతో చెప్పించింది. ఇది న్యాచురల్ యాక్సిడెంట్ కాదని మీకెందుకు డౌట్ వచ్చింది? ఆ డీటెయిల్స్ నేను తెలుసుకోవచ్చా? సార్, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది సార్. మీరు చెప్పినట్టుగానే ఇది ప్లాన్ ప్రకారం చేసిన యాక్సిడెంట్ సార్. రోడ్ అంతా ఖాళీగా ఉన్న డాక్టర్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఓవర్ స్పీడ్లో వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది సార్. యాక్సిడెంట్ చేసిన వెహికల్ నంబర్ తెలిసిందా? ట్రేస్ అవుట్ చేశారా? ఎస్ సార్, ఆ వెహికల్ రమేష్ అనే పర్సన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆర్టీ ఆఫీస్ నుండి అతని అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకున్నాను సార్. గుడ్ జాబ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారా? ఆవిడ గురించి అందరూ పాజిటివ్గానే చెప్పారు సార్. శత్రువులంటూ ఎవరు లేరు. వాళ్ళ కజిన్ బ్రదర్ కార్తిక్ అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ని కలిసి వెళ్తున్నాడంట సార్.
ఇద్దరు కజిన్స్ అయినా ఫ్రెండ్స్లా ఉండేవారని తెలిసింది సార్. అతనికి ఈ యాక్సిడెంట్కి సంబంధం లేదేమో అనిపిస్తుంది. నో శ్రీనివాస్, ఈ కేసులో మనం ఎవరిని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని సస్పెక్ట్స్గానే చూడాలి. నువ్వు హాస్పిటల్ దగ్గరే శ్రీవాణి గారికి ప్రొటెక్షన్గా ఉండు. పోలీస్ పర్మిషన్ లేకుండా శ్రీవాణి గారిని చూడ్డానికి అలో చేయొద్దు. ఓకే సార్. నా దగ్గర నిజాలు దాస్తావా? సొంత అక్కలా భావిస్తే నా సంతోషాన్ని దూరం చేయడానికి కారణమవుతావా? నీ సంతోషాన్ని నేనెందుకు దూరం చేస్తానక్క? ఎందుకు అన్న ప్రశ్నకి నేను కాదు, నువ్వే సమాధానం చెప్పాలి. జీవితంలో ఇంకెప్పుడు ఈ విషయం నిన్ను అడగను. నిన్ను ఇదివరకటి ఉషలా చూడలేను. అక్క అక్క ప్లీజ్ ఆగు. అక్క ప్లీజ్ అక్క, నేను చెప్పాను. అక్క అక్క ప్లీజ్.